నమస్తే, వెల్కమ్ టు టీవీ9 న్యూస్. నేను మీ మధు. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలన్న పాత సామెతను అక్షరాల ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్. మార్పు కోసం తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టడం, అనూహ్య పరిణామాలతో ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడం, అప్పటి వరకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ కావడం అవన్నీ కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాజకీయాల్లో కొత్త శకానికి తెర తీయాలన్న తలంపుతో జనసేన పేరుతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. ఓవైపు అవమానాలు, మరోవైపు సందేహాలు, అన్నింటికి మించి సినిమా రాజకీయాల్లో ఏది కావాలో తేల్చుకోవాలన్న సూటిపోటి మాటల నడుమ ఏళ్లకు ఏళ్లు రాజకీయ ప్రయాణం అంత తేలికైన విషయం అయితే కాదు ఆయనకి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎంత కష్టపడిన ఫలితం దక్కని తీరుతో నిరాశకు గురైనప్పటికీ వెనక్కి తగ్గకపోవడం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకరికి విజయాన్ని ఇవ్వడం ఎంత సులువు అన్న పరిస్థితి నుంచి గెలుపు కోసం అవసరానికి మించిన శ్రమ, సిద్ధమైన కమిట్మెంట్ కు గెలుపు పవన్ కళ్యాణ్ వశమైంది. అయితే ఆలస్యంగా వచ్చే ఫలితం ఎలా ఉంటుందన్నది 2024 ఏపీ ఎన్నికల ఫలితాలే చెప్పేశాయి. 100% స్ట్రైక్ రేటుతో తెలుగు రాజకీయాల్లో శక్తివంతమైన పవర్ హౌస్ గా మారిన పవన్ మీద ఇప్పటికీ ఎన్నో సందేహాలు, ఓటమిని నిండుగా ఆయన ఖాతాలో వేసేందుకు వెనకాడని వారు అపూర్వ విజయాన్ని సాధించిన వేళ సైతం గాలివాటు గెలుపుగా చేసే వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకుండా ఆయన తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోయారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేని స్థాయికి చేరిపోయారు ఆయన అని చెప్పొచ్చు. సినీ నటనకు రాజకీయం వంటబట్టదని, ఒకవేళ గ్లామర్ తో ఎన్నికల విజయం సాధించిన పాలనతో ప్రజల మన్ననలు పొందడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలకు చేతలతో బదులిచ్చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజున పవన్ పనితీరు మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. మరో డిప్యూటీ సీఎం గానే అందరూ భావించారు. కానీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే 10 గంటల పాటు తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేసిన వేళ మొదటిసారి ఆయనలోని లోతు పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా బాగా అర్థమైంది. అయినప్పటికీ సందేహాలు విడిచిపెట్టని వారికి తన ఆఫీసులకు అవసరమైన ఫర్నిచర్ను తన సొంత డబ్బులతో ఖర్చు చేసి ఏర్పాటు చేసుకోవడం ద్వారా వేలెత్తి చూపించేందుకు పవన్ ఎవరికి అవకాశం ఇవ్వరన్న మాట ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక్కడ ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సి వస్తే, సినిమాల్లో హీరోగా పవర్ స్టార్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ గురించి అందరిలో అప్పుడప్పుడే ఆసక్తి మొదలైన రోజులవి. మిగిలిన హీరోల మాదిరిగా పిఆర్ టీంలను పెట్టుకోవడం, పరిమితంగా ఉన్న మీడియా ప్రతినిధులతో పరిచయాలు పెంచుకోవడం, అప్పటి సినీ పత్రికల కవర్ పేజీల కోసం కవర్లు ఇవ్వడం లాంటి వాటికి దూరంగా ఉండే పవన్ ఒక పట్టాన అర్థమయ్యేవారే కాదు. అందుకే ఆయన్ను తేడా పేరుతో వ్యాఖ్యలు చేసేవారు. ఆయన గురించి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా మాట్లాడేవారు. ఎందుకు ఇలా అంటే, మాటలతో అదే పనిగా ఆకాశానికి ఎత్తేసే వారికి దూరంగా ఉండడం పవన్ కు మొదటి నుంచి అలవాటు. నిజానికి అదే ఆయనకు శాపమైంది. అయినప్పటికీ ఆయన అస్సలు మారలేదు. తన గురించి నెగిటివ్ గా ప్రచారం చేసినప్పటికీ ఆయనలోని హీరోను అభిమానులకు అర్థం చేసుకోవడం, ఆయన్ను అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే వరకు వెళ్ళిపోయారు. అతనికి అవకాశం ఉన్న ప్రతి పని చేయడం, తన వద్దకు సాయం కోసం వచ్చే వారికి తన దగ్గర డబ్బులు లేకున్నా ఇచ్చేసే పెద్ద మనసు గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేసుకున్నా ప్రజలకు చేరిపోయింది. అయితే ఇలాంటి సమయాల్లోనే పవన్ కు ఒక అలవాటు ఉండేది. వివిధ రంగాల్లో పట్టున్న పలువురు మేధావుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని రోజుల తరబడి చర్చలు జరిపేవారు. తనతో మాట్లాడుతుంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారికి ఫ్యాన్సీ జీతాలు ఇచ్చేవారిని తప్పించి ఉత్త చేతులతో పంపేవారు కాదు. అలా సమాజం పట్ల ఒకలాంటి ఆర్తి పవన్ లో మొదటి నుంచి కనిపించేది. తన వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం తాను ఒక ఉదాహరణగా మారాలన్నట్టుగా ఆయన వ్యవహరించేవారు. ఈ క్రమంలో ఆయన అనుకున్న రీతిలో నడిచి ఉండకపోవచ్చు, కానీ తన చేతికి పాలన అధికారం వస్తే తానెలా వ్యవహరిస్తారన్న విషయాన్ని చేతులతో చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్. వరదలు పోటెత్తిన వేళలో మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ తాను పనిచేస్తూ అధికారుల చేత పని చేయించడం మొదలు పెట్టారు. తన శాఖకు చెందిన పనుల్ని పరుగులు పెట్టించే విషయంలో ప్రగతిని సాధించారని చెప్పొచ్చు. ఈ కొద్ది కాలంలోనే తన చేతలతో తనకో కొత్త పేరును తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అదే పని రాక్షసుడు. ఇప్పుడు అధికారులు మొదలుకొని ఆయనతో కలిసి పనిచేసే వారి నోరు నుంచి తరచూ వస్తున్న మాట పవన్ కాదు, పని రాక్షసుడు. అంతేకాదు, తేడా జరిగితే తోలు తీస్తారన్న మాట చెప్పేందుకు వెనకడకపోవడం పవన్ కు మాత్రమే చెల్లిందని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే 2024 తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం పవన్ చుట్టూ తిరగటమే కాదు, ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిందని చెప్పాలి. తాను అనుకున్న లక్ష్యం దిశగా ఆయన మరింత వేగంగా వెళ్లాలని ఆశిద్దాం. నిజాయితీ పరుల చేతికి పాలన అధికారం వస్తే ప్రజల బతుకుల్లోనూ మార్పులు ఖాయం.